హలో గాయ్స్, వెల్కమ్ టు నటేష్ వ్లాగ్స్. సో ఇవాళ నేను సెంట్రల్ లండన్కి వచ్చిన. మనకి ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఇన్విటేషన్ వచ్చేసి గాయ్స్, చాలా పెద్ద వ్యక్తులు, చాలామంది ఇక్కడ మినిస్టర్స్, ఎంపీస్ వచ్చేసి అటెండ్ అవుతున్నారు. మనకి అక్కడి నుంచి ఇన్విటేషన్ వచ్చింది. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ పర్సన్ హూ గేవ్ మీ ఇన్విటేషన్. అండ్ తను చాలా హెల్ప్ చేస్తున్నాడు నా గ్రోత్ కోసం కూడా. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళిపోతున్నా. ఇంకో 8 minutes టైం ఉంది, ఎక్కువ టైం లేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడికి వెళ్ళిపోవాలి నేను. సో ఇప్పుడైతే ఇది వచ్చేసి మీటింగ్ వచ్చేసి చాలా ఇక్కడ మన ఎవరు మన తెలంగాణ ఆంధ్ర తెలుగు ఆయనని ఎంపీగా గెలిచిండు ఇక్కడ. అతని పేరు నాగరాజు. సో అతన్ని కూడా కలవడానికి కూతున్నాం ఇవాళ. సో ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ నుంచి మన ఎంపీ కూడా వచ్చిండు. సో టీఆర్ఎస్ నుంచి తను ఎంపీ. సో తనని కూడా కలవడానికి వెళ్తున్నాం గాయస్ ఇవాళ. సో దిస్ ఇస్ మై గ్రేట్ అచీవ్మెంట్ అనుకోవాలి. స్టార్టింగే లైక్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా ఎన్ని రోజులు కాలేదు, కానీ నాకు చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. దానికి థ్యాంక్ యూ. అది ఎవరి వల్ల కాదు, అది మీ వల్లనే. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు నాకు వీడియోస్కి లైక్స్ షేర్స్ చేస్తున్నారు. సో దానివల్లనే అనుకుంటా నాకు ఈ ఆప్షన్ వచ్చింది, అంత పెద్ద వాళ్ళు కలవడము. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అడ్రస్ ఇప్పుడు పార్లమెంట్లోనే, కానీ ఎక్కడ అంటే తిరిగి వస్తలేదు. అంటే ఇక్కడ అంటే అక్కడ. ఇప్పుడు మన పార్లమెంట్ ఎట్లుంటుంది, ఈ కొన అవుతా ఆ కొనకి పోవాలన్నట్టు అట్లనే ఉంది ఇది. సో ఇప్పుడు అక్కడ దాకా తిరగాలి. ఎంట్రన్స్ దగ్గర పోదాం. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం నేను పార్లమెంటరీకి ఎంటర్ అవుతున్నా. దిస్ ఈజ్ గ్రేట్ అచీవ్మెంట్. నాకు డైరెక్ట్ పార్లమెంట్లోకే వచ్చింది. అసలుకి నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. ఇదిగోండి, దిస్ ఇస్ పార్లమెంట్ గాయ్స్. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ అవుతుంది, మాకు వీడియో తీసుకోరాదు, ఓకేనా? సో గైస్, నేను వెళ్ళేసరికి ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలేదు. సో ఎవరిది వాళ్ళు సెట్ చేసేసుకుంటున్నారు. డెలిగేట్స్ వాళ్ళందరూ వచ్చేసారు. అప్పటికి ఆనంద్ నాగరాజు గారు ఇంకా రాలేదు. సో మన సంతోష్ అన్న అయితే వచ్చేసారు ఆల్రెడీ. వాళ్ళు మీటింగ్లో ఉన్నారు. సో మనం కూడా మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు మన సెట్టింగ్ మొత్తము. సో ఇదిగో చూడండి, ఇక్కడ అంతా మన తెలుగు వాళ్ళు ఇంకా చాలా కంట్రీస్ నుంచి ఉన్నారు, తెలుగు వాళ్ళని కాకుండా. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ గైస్. Mr. Santosh Kumar and the Igniting Minds team, it's fantastic work. 21,000 water conservation structures. We're not talking about 20 water structures, 21,000 water conservation structures across India. That was something in a very, very positive note in terms of the work that he has done. Now again, coming back to SDG 11, sustainable communities and healthy local environments. That is also covered. And there is SDG 17. So I think if I go on now, we will be covering all the sustainable proves that replaces Westminster and reconstruction of climate has already begun. I close not with a demand but with an invitation, because nothing of scale is built alone. The road ahead runs House of Glasgow Commonwealth Games done in November and home to India in December. For Hyderabad Climate Action Week, we are also promising you with 4 words. The Institute of United Kingdom and Commonwealth, we offer our model, our data, our partnership openings. Help us in carrying this climate action declaration into accountable, measurable and commitment. సో గాయస్, చాలామంది ఈ మీటింగ్కి వచ్చారు. మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో మన హౌస్లో నుంచి చాలామంది వచ్చారు బ్రోస్ అందరూ. సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్
బీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఇక్కడ ఎన్ఆర్ఐస్ వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కండక్ట్ చేశారు. సో మన సంతోష్ అన్న గారు వాళ్ళందరూ మన ఇక్కడ లార్డ్ నాగరాజు గారు వీళ్ళందరూ మీరు ఆల్రెడీ మాటలలో విన్నారు ఈ మీటింగ్ వచ్చేసి. సో ఇది మీటింగ్ వచ్చేసి ఏంటంటే మన గ్రీన్ కామన్వెల్త్ స్పోర్ట్ అండ్ క్లైమేట్ యాక్షన్ అండ్ లైవబుల్ ప్లానెట్ గురించి. సో ఇక్కడ చాలామంది డెలిగేట్స్ వచ్చారు. సో చాలా మందిలో దాంట్లో మాకు ఒక చోటు వచ్చిందంటే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు the person who gave us a chance to come to the parliament and సో లాస్ట్కి వస్తే అందరితో ఫోటోగ్రాఫ్ తీసేసుకొని ఎవరిదో వాళ్ళు గిఫ్ట్స్ ఎక్కడి నుంచో ఎవరు వాళ్ళ కంట్రీ నుంచి వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొచ్చేసి మన సంతోష్ అన్నకి మళ్ళీ ఎంపీ లైక్ లార్డ్ నాగరాజ్ గారికి వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇచ్చారు. సో వీళ్ళందరూ ఈ యొక్క ప్లానెట్కి గ్రోత్ కోసం లైక్ గ్రీనరీ కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. సో మన సంతోష్ అన్న మన ఇండియాలో చాలా వరకు ఈ సంస్థను స్థాపించి చాలా లైక్ ఎన్నో డేస్ అవుతుంది. సో వాళ్ళ దాంట్లో మనం కూడా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ లాస్ట్కి వస్తే ఇప్పుడు మన సంతోష్ అన్నతో ఒక ఫోటో దిగేసి మళ్ళీ నాగరాజు గారితో కూడా ఒక ఫోటో దిగేసి మనం కిందికి వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి. సో గాయ్స్ ఇది చూడండి కిందనైతే ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ సైడ్కి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ చూడండి ఎంత పాతది ఎంత పెద్ద ఉంది హాల్ అయితే. చూడండి అది మొత్తం కట్టెతోనే వేసింది ఇది. ఆ కాలంలో ఇప్పుడు రాజభవనం ఎట్లుంటుందో అట్లా వేసిండ్రు ఇది. సో గైస్ ఇప్పుడైతే మొత్తానికైతే మీటింగ్ అయిపోయింది లోపట్ల పార్లమెంట్లో. లైక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ వెంట్ ఇన్ టు ద పార్లమెంట్, అది కూడా లోపట్ల, అది కూడా యూకేలో. సో దిస్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. నేను ఒకళ్ళని చూపిస్తా గైస్ ఇప్పుడు. సో తనే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది. ఇప్పుడు అన్నకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. అన్నదన్నా సో తినేం ఆనందన్న. సో మీ అందరికి తెలుసు లాస్ట్ వీడియోలో చాలా వరకు చూపెట్టాను. సో ఈ అన్న వల్లనే నేను ఇప్పుడు పార్లమెంట్లో అడుగు పెట్టిన, అన్నని కలిసిన, ఒక పెద్ద మీటింగ్ అటెండ్ అయినా. థ్యాంక్ యూ అన్న, వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. So how do you feel? I feel great, bro. After going into the parliament, is this the first time or this is it's a dream come true moment, bro. Antena? Yeah. Also all our Telangana people, bro. అంతే కదా, మొత్తం మన తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్. అదైతే ఇదైతే గ్రేట్ భయ్యా, ఇదైతే గ్రేట్ గైస్. ఇదైతే మాకైతే ఫస్ట్ టైం పార్లమెంట్, అది కూడా లండన్ పార్లమెంట్ లో అడుగు పెట్టినాం మేము లోపట్లకైతే. తెలంగాణ పీపుల్, తెలంగాణ పీపుల్, అది కూడా వచ్చినందుకు మీరు యూకేకి అండ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ కోసం. లైక్ మీరు ఒక స్టూడెంట్స్ కి ఏదైనా లైక్ యూత్ కి ఏమైనా ఇవ్వాలనుకుంటే లైక్ తప్పకుండా లేటెస్ట్ ప్లాన్ బ్రో. సో మన అన్నతోనైతే ఒక రోజు ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నా. సో అది ఎప్పుడు జరుగుతుందో చూద్దాం ఇక. సో సతీష్ అన్న, ఎట్లా అనిపించింది మీకు ఇంటర్వ్యూ ఇప్పుడు మొత్తం లోపల? దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఏంటంటే సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్టార్ట్ చేసి, అది లోకల్లో స్టార్ట్ చేసింది కాస్త ఇప్పుడు నేషనల్ లెవెల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో అది ఒక బ్రిటిష్ పార్లమెంట్లో ఈరోజు వచ్చి వారు చేసినటువంటి కార్యక్రమాన్ని ఇన్స్పైర్ చేసే విధంగా దాన్ని స్పోర్ట్స్కి ఎలా ఇంక్లూడ్ చేయాలి, గ్లోబల్గా ఎలా ఫర్దర్గా తీసుకెళ్ళాలి, 1 బిలియన్ టార్గెట్ని ఎలా రీచ్ అవ్వాలి, 2031 2035 కల్లా దీన్ని ఎలా అక్రాస్ ద గ్లోబ్, అంటే వన్ నేషన్కి పర్మిట్ చేయకుండా అక్రాస్ ద గ్లోబ్ తీసుకెళ్ళి ఒక సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, గ్లోబల్ ఇంపాక్ట్ని, గ్లోబల్ వార్మింగ్ని రెడ్యూస్ చేయడానికి వాళ్ళు ఏదైతే మైండ్స్ తోటి ఇగ్నైటింగ్ మైండ్స్ అనే ఆర్గనైజేషన్ తోటి స్టార్ట్ చేసిర్రో, to reach that goal they are working towards it, and that too in the parliament of British. It's very inspiring and very the young generation is going to take as an input, and everyone is going to contribute and gonna do the saplings and look after the plants to grow as a trees. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ హౌ డు అడగాలనుకుంటా, ఇది ఫస్ట్ టైం నేను కలవడం కూడా. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైమ్.
అండ్ సో ఇక్కడ ఇవాళ మనం పార్లమెంట్ లో కలిసాము, అనుకోకుండా కలిసాము అది కూడా. సో హౌ డు యూ ఫీల్ ఎంటరింగ్ ఇన్ టు ద పార్లమెంట్? Yeah, this was really wonderful event today, especially of the Santosh Khanna presence and also the other delegates like other lords. So it was a really amazing event. To be honest, we learned a lot today from the event. సో మీరు ఎప్పటి నుంచి ఇక్కడ యూకేలో ఉంటున్నారు? సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పార్టీని అంటే లైక్ ఇప్పుడు మన సంతోష్ అన్న గారు ఇప్పుడు టీఆర్ఎస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి యూత్కి ఎంతో మందికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. సో గ్రీనరీ ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. సో మీరు ఎంతవరకు దానికి సపోర్ట్ చేస్తున్నారు? ఓకే, 100%. సో నేను ఈ కంట్రీకి 2008లో వచ్చినాను. సో మనం ఎన్ఆర్ఐబిఆర్ఎస్ స్టార్ట్ చేసింది అరౌండ్ 2009-10 నుంచి. సో ఫ్రమ్ డే వన్ సో ఐ బిన్ వర్కింగ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ as a different roles. Currently I've been working as a vice president for the NRIBRS, and also we are closely following with all the activities what Santosh Khanna is doing. So we're all inspired, and so whatever the event happened today, that also is really amazing, and it will be inspired on so many other people like you. So I hope Santosh Khanna will achieve so many other achievements like this, and also so as other speakers said, like so I hope he's gonna get the number. So how was the meeting inside the parliament with Santosh Khanna? It was really amazing. It was so the speakers shared a lot of knowledge, to be honest. So I learned, and other participants also learned so many things from today's event. So yeah, so let's take this message forward, and for the sake of the earth, and for the future generations, plant more trees. Okay, how much contribution are you doing for this challenge? Definitely. So for every event, like so for every like birthday events or any other events we do, like and on behalf of NRIBRS UK and also other organizations, we have like a talk Telangana other institution. We'll take like initiative to plant at least a few plants for every event we do. Okay, Hari Garu, and thanks for your time. No and this is only thing. And can you please tell our subscribers to please subscribe my channel? Sure, please subscribe the T-Vlogs. Natesh T Vlogs. Natesh T-Vlogs. Thank you. Thank you guys. సో గైస్ ఇప్పుడైతే చాలా మంది కలిసారు నన్ను. నేను అనుకోలేదు అసలుకి ఇలా కలుస్తారని. సో ఇప్పుడైతే నేను మా బ్రో కోసం వెతుకుతున్నా ఎక్కడ ఉన్నాను. సో అక్కడి నుంచి అంటే ఇంటికి వెళ్ళిపోతా. సో ఇక్కడతో నా బ్లాగ్ ముగిస్తూ థ్యాంక్ యూ గైస్ ఇప్పటిదాకా చూసినందుకు, సపోర్ట్ చేసినందుకు. ఇక్కడ చాలామంది సపోర్ట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ Natesh T Vlogs.